చెప్పండి శ్రీకాంత్. మహాలక్ష్మి పథకం డబ్బులు ఇవ్వట్లేదు, మహిళలకు ఇచ్చేటువంటి పెన్షన్ 2,500 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు, బతుకమ్మకి ఇవ్వాల్సినటువంటి చీరలు ఇంకెప్పుడో ఇందిరమ్మ పేరు మీద ఇంకెప్పుడో ఇందిరమ్మ జయంతికి ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఇవ్వాలనుకున్న టైంకు వాళ్ళు ఇస్తున్నారు, కానీ ఆ భారం కూడా ప్రజల మీదనే పడుతుంది అన్నది ఇంకొక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు అనేటిది ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అసలు విజయ్ ఈ రూట్లో ఉంటారని చెప్పేసి ఎవరూ అనుకోలేదు. వాస్తవానికి విజయ్ 2 పార్టీల సిద్ధాంతాలని పక్కన పెట్టి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి కూడా రేపు పొద్దున తులం బంగారం ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి స్టైల్లో మాట్లాడుతున్నారంటే రాజకీయ వ్యవస్థ ఎట్లా పోయింది, అసలు ఆ సిద్ధాంతం ఐడియాలజీ ఎక్కడ పోయింది అనేటువంటి ప్రశ్న విజయ్ విషయంలో కనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 1. అండ్ సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వాలు ఫ్రీబీస్ ఇస్తున్నట్టు అంత ఈజీగా ప్రకటిస్తున్నట్టు ఉపాధి విషయంలో ఎందుకు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి, జాబ్ క్యాలెండర్ల విషయాల్లో ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి, పెన్షన్లు ఇచ్చేటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. నన్ను ఘోషణ ₹1 రాదనేటువంటి ముఖ్యమంత్రులు మిగతా వాళ్ళ ఆర్భాటాల కోసం లేదా వాళ్ళ ప్రభుత్వానికి పేరు రావడం కోసం చేసేటువంటి కార్యక్రమాలు వందలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక ప్రభుత్వం వచ్చి ఒక ప్రాజెక్టు మీద నిర్మాణం చేస్తే ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు, కొత్తగా ఆర్థిక భారాన్ని కూడా పెంచుతున్నారు. వెరసి మళ్ళా సామాన్యుడిపైన ఈ భారం పడుతోంది. సో దీనికి ఆల్టర్నేట్ ఏం లేదా ఆలోచన విధానం? ఒక ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ప్రభుత్వాల్లో లేరా? శ్రీకాంత్, ఒక చాలా కీలకమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏంటంటే ఎందుకు ఈ ప్రభుత్వాలు ఈ ఆకర్షణీయమైనటువంటి పథకాలు తీసుకొస్తున్నారు, ఎందుకు ఈ పార్టీలు ఆకర్షణీయమైనటువంటి పథకాలను ప్రకటిస్తున్నారు, ఎందుకు అనంటే ఇవాళ ఓటింగ్కి వస్తున్నటువంటి వాళ్ళ సెక్షన్ ఎవరు, ఓటింగ్ వస్తున్నటువంటి సెక్షన్ ఎవరు అనేది గమనించాల. ఒకటి, మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ వస్తున్నారు. రెండోది, పేదలు వస్తున్నారు. మహిళలను బుట్టలో వేసుకోవటానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ఏదో ఒక పేరుతోటి, కేంద్ర ప్రభుత్వము ఏదో ఒక పేరు, మహిళలను కోటీశ్వరులను చేస్తారట, మహిళలను లక్షాధికారులను చేస్తారట, మహిళలను అదానీలను అంబానీలను చేస్తారట. ఇది నమ్మదగ్గ ప్రామిసేనా? సరే పోనీయండి, మహిళలే ఓటింగ్కి వస్తున్నారు కాబట్టి మహిళలను బుట్టలో వేసుకోవటానికి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేస్తామనే ఒక ప్రామిస్ చేస్తున్నారు. రెండోది, పేదలు ఓటింగ్కి వస్తున్నారు కాబట్టి పేదలకు సిలిండర్ ఉచితం అంటున్నారు, పప్పు ఉచితం అంటున్నారు, గ్యాస్ ఉచితం అంటున్నారు, కిరోసిన్ ఉచితం అంటున్నారు. బట్ ఇది అవసరం మేరకిస్తే తప్పు లేదు, కానీ అవసరం లేకపోయినా ఇవ్వటం అనేది ఆయా రాష్ట్రాలపైన భారం పడుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక పథకాన్ని కోవిడ్ నుండి అమలు చేస్తుంది. 5 కిలోలు ప్రతి వ్యక్తికి ఉచితంగా బియ్యం ఇచ్చేటటువంటి పథకాన్ని, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన అనేటటువంటి పథకాన్ని ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం ఉచితంగా వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ ఎందుకు? ఇంకా చాలా సింపుల్ లాజిక్. ఒక వ్యక్తికి నెలకి 5 కిలోల బియ్యం ఉచితంగా వచ్చిన తర్వాత ఇంకా అన్న క్యాంటీన్ ఎందుకు? అన్నా క్యాంటీన్ ఎందుకు? దానివల్ల ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. అంటే అక్కడ ఒక ఆకర్షణీయమైనటువంటి ఓట్లను బుట్టలో వేసుకునేటటువంటి పథకాలు పెడుతున్నారు తప్ప, నిజంగా అందుకే చైనాలో ఒక సామెత ఉంటుంది. ఎప్పటికీ మనం ఈ ఫ్రీ బీస్ గురించి, ఈ ఉచితాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సందర్భాన్ని తీసుకొస్తాము. చైనాలో ఉన్న సామెత ఏంటంటే, ఎవరికైనా మనం చేపలు పట్టడం నేర్పాలి కానీ చేపలు ఇవ్వటం నేర్పొద్దు అని అంటారు. చేపలు పట్టడం నేర్పితే ఎప్పుడైనా పట్టుకుని తింటాడు వాడు కాకలైనప్పుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే చేపలు పట్టడం నేర్పకుండా చేపలు ఇవ్వటం ప్రాక్టీస్ చేస్తున్నాము. ఆ ఇవ్వటం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇచ్చినప్పుడు తింటున్నాడు, మళ్ళా ప్రభుత్వాల వైపుకు చూస్తున్నారు. దానితోటి మనకి రావాల్సినటువంటి అవుట్పుట్ రావట్లేదు, ప్రజల సామర్థ్యాన్ని కూడా మనం పెంచుకోలేకపోతున్నాం. ముఖ్యంగా పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం వచ్చేటటువంటి పథకాలు కాకుండా వాళ్ళకి తాత్కాలిక లబ్ధి చేకూర్చేటటువంటి పథకాలు ఇవ్వటం వల్ల ఆశించినటువంటి ప్రయోజనాలు రావట్లేదు. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అనంటే, విద్య, ఉద్యోగము, స్వయం ఉపాధి లాంటి వాటిపైన ఖర్చు పెట్టకుండా మనం విపరీతమైనటువంటి డబ్బులు ఉచితాలపైనో లేకపోతే పనికిరాని పథకాలపైన ఖర్చు పెడితే ప్రాబ్లం అవుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ తెలంగాణ బడ్జెట్ కాంటెక్స్ట్ చెప్తాను శ్రీకాంత్. తెలంగాణ బడ్జెట్ లో విద్య లాంటి ఒక బలమైనటువంటి ఆయుధం పైన మనం పెట్టేటటువంటి ఖర్చు 26,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్. కానీ అదే 6 గ్యారంటీల పైన మనం పెట్టే ఖర్చు 50,000 కోట్లు. హాఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. నువ్వు అదే విద్య పైన 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి,
అదే విద్య పైన 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి, మీకు మీకు దీర్ఘకాలంలో మంచి అవుట్పుట్ వస్తుంది. ఆరోగ్యం పైన పెట్టండి, మంచి అవుట్పుట్ వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టండి, మంచి అవుట్పుట్ వస్తుంది. అట్లా కాకుండా తాత్కాలిక ప్రయోజనాలు ఇచ్చే, తాత్కాలిక ఉపశమనం ఇచ్చేటటువంటి ఇట్లాంటి పథకాలపైన ఖర్చు పెట్టడం వల్ల మళ్ళా సంవత్సరం తర్వాత ఎదురు చూడటమే కదా. అంటే దీంట్లో చెప్తారు శ్రీకాంత్, మీరు ఇందాక చెప్పిన తెలుగులో ఒక సామెత ఉంటది, ఊదా బుక్క ఊరికెళ్ళి చూడ అంటారు. ఊదా బుక్క ఊరికెళ్ళి చూడ అంటే జొన్న కంకులు ఉంటాయి కదా, జొన్న కంకుల్ని మంచిగా నలుపుతారు, దాంట్లో చెత్త ఉంటే అని ఊది బుక్కేస్తారు, అది అయిపోయిన తర్వాత మళ్ళా ఊరికెళ్ళి చూస్తారు. అట్లనే ఉంది ప్రభుత్వాల యొక్క యాటిట్యూడ్. మీరు ఇందాకన్న మాటలో గరికపాటి లాంటి వాళ్ళు కొన్ని వెతుక్కొని నేను అన్న దాంట్లో తప్పే ఉందనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే విద్య కోసం అన్నారు కాబట్టి అది ఈ యాంగిల్లో చూడాలి. అయితే ఇప్పుడు మనిషికి, పేదవాడికి రేషన్ కార్డు మీద ఒక వ్యక్తికి 5 కిలోల బియ్యం, రేషన్ బియ్యం ఇచ్చినాక అన్న క్యాంటీన్లు ఎందుకని ఒక మాట అన్నారు. ఇదే సేమ్ 5 కిలోలు మనిషికి ఇచ్చినప్పుడు, సో వాళ్ళ కుటుంబం గడవడానికి ఇచ్చినప్పుడు మళ్ళీ స్కూళ్ళల్లో ఎందుకు, మళ్ళీ కాలేజీలలో ఎందుకు అన్నటువంటి ప్రశ్నలు కూడా అలాంటి మేధావులు తీసుకుంటారు కదా. నేను చెప్పినటువంటి కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, భోజనానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. మిడ్ డే మీల్స్ ఆబ్జెక్టివ్ వేరు శ్రీకాంత్. గరికపాటో లేకపోతే ఇంకొక ప్రవచనకారుడు ఏదో చెప్పాడని మనం దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు బీకేటటువంటి కార్యక్రమం, దాన్నే ఒక పెద్ద అంశంగా తీసుకొని చర్చించేటటువంటి కార్యక్రమం కాదు కదా. దాని మీద ఎంతసేపు చర్చ పెట్టినా ఏం అవుట్పుట్ వస్తుంది శ్రీకాంత్, పనికి మాల చర్చ అది. అయితే అక్కడ మిడ్ డే మీల్స్ ఈజ్ ఆబ్జెక్టివ్, డ్రాప్ అవుట్స్ కాకుండా పేద పిల్లలని స్కూల్ కు రప్పించటం, దాంట్లో తప్పే ఉన్నది. పాయింట్ తెలుసు, కానీ అట్లాంటి వాళ్ళు కొంతమంది అందుకుంటారని దీని క్లారిటీ కోసం అడిగి. శ్రీకాంత్ ప్రవచనకారులు వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి గొప్పగా ఆలోచన చేస్తారు, గొప్ప స్థాయిలో ఆలోచన చేస్తారు. మనం కింది స్థాయి వాళ్ళం కాబట్టి కింది స్థాయిలో ఆలోచన చేస్తాం. బట్ మిడ్ డే మీల్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ డిఫర్. తర్వాత అన్న క్యాంటీన్ల ఆబ్జెక్టివ్ ఇస్ డిఫర్. తర్వాత గరీబ్ కళ్యాణ్ యోజన ఆబ్జెక్టివ్ ఇస్ డిఫర్. నేను అంటున్నాను, ఒక పేదవాడికి ప్రభుత్వము 5 కిలోల బియ్యము వాడికి ఉచితంగా ఇస్తుంది ప్రతి నెల. బట్ అగైన్ అదే పథకాన్ని రిపీట్ చేస్తే మనం డబుల్ టైం అవుతుంది కదా. నేను అన్నది అదే, అక్కడ ఆబ్జెక్టివ్స్ మనం మారి. సరే, పాయింట్ ఏంటంటే ఏ రాష్ట్రం విమర్శ